హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన పెళ్లి కొడుకు లేచిపోయాడు అనే నవలను చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే, సౌజన్య సంజయ్లు వాళ్ళు జాబులు తెచ్చుకుని ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ మాత్రం వాళ్ళ గురించి ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఒకరోజు సౌజన్య సంజయ్ తాజ్ కృష్ణకి డిన్నర్ కోసం బయటకు వచ్చారు. ఇంతవరకు మనం ఇంతకు ముందు భాగంలో తెలుసుకున్నాం. ఆ తర్వాత కథ ఏం జరగబోతుందో ఈ రోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవలని మొదలు పెట్టేద్దాం. ముందు సౌజన్య దిగి లాంజ్లోకి నడిచింది. సంజయ్ పార్క్ చేయడానికి వెళ్ళాడు. ఆమె సోఫాలో కూర్చుని లాంజ్ డెకరేషన్ చూస్తోంది. ఆమె ఫ్యాషన్ డిజైనర్గా చేరిన దగ్గర నుంచి ఎలాంటి పరిసరాలనైనా పరిశీలించడం బాగా అలవాటైపోయింది. గ్లాసెస్లో నుండి కొమ్మలు పరుచుకుని కనిపిస్తున్న ఓ పెద్ద చెట్టు ఒకటి ఆమెను ఆకర్షించింది. ఆ దాటుగా చూస్తే హోటల్ పక్కనే కీకారణ్యం ఉందా అనిపించేంత పురాతనమైన మర్రి చెట్టది. చూస్తుండగానే చెట్టు పక్కన ప్రత్యక్షమైన మనుషుల్ని చూడగానే ఆమెకి కాళ్ళు చేతులు ఆడలేదు. గబుక్కున లేచి గిరుక్కున పక్కకి తిరిగిపోయింది. బయటకు వెళ్ళిపోదామంటే వాళ్ల పక్క నుంచి వెళ్ళాలి. ఎలా? సంజయ్ ఇప్పుడు లోపలికి రావడం వాళ్ళు చూశారంటే అసలు ముందు తనని చూసి ఉంటారా? సంజయ్ హుషారుగా కార్ కీస్ తిప్పుతూ చకచకా వచ్చాడు. పదండి, దగ్గరకు వచ్చి అన్నాడు. కదల్లేదామా. 2 అడుగులు ముందుకు వేసి ఆమె రాకపోవటం చూసి ఆగి ప్రశ్నార్థకంగా చూశాడు. వాళ్ళు భరించలేనటువంటి టెన్షన్తో ఆమెకి నోరు పెగలటం లేదు. ఏంటి? దగ్గరగా వచ్చాడు. మా చిన్న అన్న, అతని తాలూకా వాళ్ళు పక్కన చెట్టు దగ్గర ఉన్నారు. ఒక్కొక్క మాటే మెల్లగా చెప్పింది. సౌజన్య ఒళ్లంతా చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. పక్కనే బాంబు పేలినట్టు ఉలిక్కిపడ్డాడు సంజయ్. చూసేశారా? రహస్యంగా అడిగాడు. ఏమో మరి, భయాందోళనతో అంది సౌజన్య. ఏం చేద్దాం? తీవ్రంగా ఆలోచించసాగాడు. ఒకసారి పక్కకి చూడండి, వాళ్ళేం చేస్తున్నారో. పోనీ మీరు వాళ్లతో వెళ్ళిపోండి, సిన్సియర్గా అన్నాడు. చిర్రుమని కోపంగా చూసింది సౌజన్య. ఓకే ఓకే, వద్దులే అంటూ క్యాజువల్గా పరిసరాలను చూస్తున్నట్టు తల పక్కకి చూశాడు. చెట్టు కింద తన మనుషులతో నుంచున్న హరగోపాల్ సడన్గా తల తిప్పేసరికి అతని కళ్లల్లో సౌజన్య పడింది. అన్న కూతుర్ని చూడగానే చెప్పలేని ఆనందం ఓ పక్క, భరించలేని కోపం మరో పక్క క్షణకాలం అతనిలో చోటు చేసుకున్నాయి. ఎవరిని కాదని పీటల మీద నుంచి పారిపోయి వచ్చిందో అతనితో ఉండడమేంటి? అతనితో హోటల్కి రావడమే కాక పక్కపక్కనే నుంచుని ఏవో మాట్లాడేస్తున్న దృశ్యం అతనికి మింగుడు పడలేదు. షర్ట్ హ్యాండ్స్ మడుస్తూ ఆవేశంగా అడుగేశాడు. వద్దు బాబు, పబ్లిక్, ఒకతను చేయి పట్టుకుని ఆపేస్తూ అన్నాడు. ఆ మాట వినగానే అతని కళ్లల్లో ఎర్ర చీరలు కమ్ముతున్నాయి. ఈ మాట చెప్పే కదరా చేతికందిన వాళ్ళని ఇంతకుముందు వదిలేశారు. ఈసారి అలా వదిలే బాబు, కళ్లల్లో ఒత్తులేసుకుని చూస్తాం అన్నాడొకతను. చూపుతారు సరే, కానీ ఈడేంట్రా మన అమ్మాయి గారిని వద్దనుకుని వచ్చినోడు పక్కనే చేరాడు అనుమానంగా అన్నాడు. మధ్యలో ఎక్కడో కలిసుంటాడు. ఇద్దరూ విడివిడిగా వచ్చారు. ముందు అమ్మాయి గారు వచ్చారు, ఆ తర్వాత ఆ బాబు వచ్చాడు. అనుకోకుండా కలిసుంటాడు. అంతేనేమోలే. అవును, పాప మనల్ని చూసిందంటావా? అడిగాడు హరగోపాల్. చూడలేదు చిన్నబాబు, వచ్చిన దగ్గర నుండి ఆ బాబుతో మాటలేగా, నమ్మకంగా అన్నాడు ఇంకో వ్యక్తి. సరే, జాగ్రత్తగా ఫాలో కాండి. పాప రాత్రి ఏ ఇంటికి వెళ్తుందో చూద్దాం. తర్వాత కామ్గా తలుపు కొట్టి బలవంతంగా తీసుకొచ్చేద్దాం అన్నాడు హరగోపాల్. వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారు, ఎలాగా? ఏడుపు గొంతుతో అంది సౌజన్య. పద, మెల్లగా రెస్టారెంట్కి వెళ్దాం, తర్వాత సంగతి తర్వాత. ఇద్దరూ రెస్టారెంట్కి దారితీశారు. వెనకాలే హరగోపాల్, అతని అనుచరులు కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఎందుకైనా మంచిదని ఎంట్రన్స్ దగ్గర ఉన్న టేబుల్ని ఆక్యుపై చేశారు సంజయ్, సౌజన్య. రెస్టారెంట్ కోలాహలంగా ఉంది. సంజయ్ వాళ్ళు కూర్చున్న టేబుల్ పక్కన 4-5 టేబుల్స్ ఫుల్ బిజీగా ఉన్నాయి. 10 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఓ పాప బర్త్డే అనుకుంటా, కేక్ కట్ చేసింది. అందరూ విషెస్ చెప్పి అభినందిస్తున్నారు. హరగోపాల్కి టక్కున గుర్తొచ్చింది, ఆ రోజు సౌజన్య పుట్టినరోజని. పార్టీ చేసుకోవడానికి ఎవరూ లేక వీడొక్కడే తెలుసుననిపించిందేమో. ఎంత గ్రాండ్గా జరుపుకోవాల్సింది. చాలా బాధగా అనిపించింది. ఆపుకోలేకపోయాడు. లేచి నిలబడ్డాడు హరగోపాల్. యజమాని వాలకం గమనించిన అనుచరుడు మళ్లీ చేయి పట్టుకుని ఆపేశాడు. ఏంటి చిన్నబాబు, అంతా చెడగొట్టేలా ఉన్నారు? ఈరోజు అమ్మాయి పుట్టినరోజురా, ఆవేదనగా అన్నాడు హరగోపాల్. ఈ ఒక్కసారికి పోనివ్వండి, అమ్మాయి గారిని సవ్యంగా ఇంటికి తీసుకువెళ్తే ఇలాంటివి ఎన్నైనా చేసుకోవచ్చు అని అన్నాడతను. బ్యారర్ వచ్చి ఆర్డర్ తీసుకువెళ్ళాడు. అన్యమనస్కంగా తింటున్నాడు హరగోపాల్. తన దృష్టిపథం నుంచి ఆమె తప్పుకుపోకుండా చూస్తున్నాడు. అతని అనుచరులు కొంత ఆనందంగా ఉన్నారు.
ఇన్నాళ్ళు సిటీ అంతా జల్లెడ పట్టి వెతికారు. చిన్న ఆచూకీ కూడా తెలియలేదు. అసలు అమ్మాయి గారు సిటీలో ఉన్నారా, లేకపోతే వేరే ఊరు వెళ్ళిపోయారా అని గత 10 రోజుల నుంచి అనుమానం పీడిస్తోంది. మొత్తానికి తమ శ్రమ వృధా కాలేదు. తెల్లారేసరికల్లా అమ్మాయి గారితో కలిసి ఊళ్ళో ఉంటారు. ఇన్నాళ్ల నుండి పెళ్ళాం బిడ్డల్ని మర్చిపోయి మరీ తిరిగారు. వారందరికీ సడన్గా ఇంటి మీద గాలి మళ్ళింది. ఒరే, కోటిలో బట్టలు చీపుగా వస్తాయట. మా ఆవిడ చీర తెమ్మని చెప్పింది. వెళ్ళడానికి టైమే లేదు, ఒకతను విచారపడ్డాడు. నేను మొన్ననే చిన్నబాబు లేనప్పుడు కొనేశాను, ఇంకొకడు రహస్యంగా చెప్పి ఆనందించాడు. నీ బర్త్డే హ్యాపీనెస్ అంతా పోయినట్లుంది, సంజయ్ సౌజన్యతో అన్నాడు. ముందు ఈ గండం నుంచి బయటపడితే చాలు, హ్యాపీ బర్త్డే తరువాత, నిరుత్సాహంగా అంది సౌజన్య. బేరర్ తెచ్చిన ఐటమ్స్ తింటూ ఆలోచిస్తున్నాడు సంజయ్. అతని దృష్టి గోల చేస్తున్న పిల్లల మీదకి మళ్ళింది. తమ వైపే చూస్తున్నారు. సంజయ్ని చూడగానే పిల్లలకి ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చింది. కాసేపు అయ్యాక వారిలో 2 మగపిల్లలు, ఒక పాప సంజయ్ దగ్గరికి వచ్చారు. అంకుల్, మీరు మూవీలో యాక్ట్ చేస్తుంటారా? అడగలేక మొహమాట పడుతూ అడిగారు. ఏం? ముచ్చట పడుతూ అడిగింది సౌజన్య. అంకుల్ అచ్చం సినిమా హీరోలా ఉన్నారు, అడ్మైరింగ్గా అన్నారు. ఓ, అతని వైపు నవ్వుతూ చూసింది. అంకుల్ చెప్పండి, పిల్లలు రెట్టించారు. ఆ సమయంలో అతని మనసులో ఫ్లాష్లా ఓ ఐడియా దూసుకొచ్చింది. అవును, చేస్తుంటాను, స్టైల్గా తలూపాడు. మరి ఇంత అబద్ధమా? ఎంత పొగిడితే మాత్రం? చిన్నగా గొణిగింది సౌజన్య. గెట్ రెడీ, ఏ క్షణంలోనైనా బయటకు పరిగెత్తడానికి రెడీగా ఉండు, మెల్లగా అన్నాడు. అతనేదో ప్లాన్ ఇస్తున్నాడని ఆమెకి అర్థమైంది. సంజయ్ పిల్లల్ని కబుర్లలో పెట్టాడు. మూవీస్ చూస్తారా? అడిగాడు. ఓ, కోరస్గా అన్నారు పిల్లలు. ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి. ఆ హీరో వాళ్ళ సిస్టర్ని ఒక మూవీలో విలన్స్ చంపేస్తారు, గుర్తుందా? అడిగాడు సంజయ్. గుర్తుంది అంకుల్. హౌ క్రూయల్ దే ఆర్. అప్పుడే జరిగినంత బాధగా అన్నారు పిల్లలు. ఆ విలన్స్ని ఇప్పుడు చూపిస్తే? ఇప్పుడా? చంపేస్తాం, ఒక బాబు అన్నాడు ఆవేశంగా తన చిన్న పిడికిళ్ళు బిగిస్తూ. వద్దులేరా, విలన్ అంకుల్స్ కూడా ఉత్తుత్తి యాక్షనే చేస్తుంటారంట, ఒక పాప తన జాలి హృదయాన్ని ప్రదర్శించింది. అయితే ఇలా ఎందుకు చేశావని అడుగుతాం అంకుల్, ప్లీజ్ వాళ్ళని చూపించండి. పిల్లలు గుంపుగా పోగై సంజయ్ని ఒత్తిడి చేశారు. ఓకే, నేను చెప్పింది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆ కార్నర్లో ఓ 10 మంది ఉన్నారు చూడండి, వాళ్లే విలన్స్. పిల్లలందరూ పత్తికాయలంత కళ్ళేసుకుని అటువైపు పరిశీలనగా చూశారు. మీరంతా ఒక్కసారే వెళ్ళి వాళ్ళని కదలనేయకుండా ఆపేసి హీరో చెల్లెల్ని ఎందుకు చంపాల్సి వచ్చిందో అడగండి, ఒక్కళ్ళను కూడా వదలొద్దు అని చెప్పి పంపించాడు. సంజయ్ దగ్గర నుండి పిల్లలంతా గుంపుగా తమ దగ్గరికి రావడం గమనించిన హరగోపాల్ కంగారుపడ్డాడు. మరుక్షణంలో సంజయ్ లేచి నిలబడ్డాడు. క్విక్ సౌజన్య, గెటప్. పరుగులాంటి నడకతో ఎంట్రన్స్ వైపు నడిచాడు. సౌజన్య అనుసరించింది. తమిళ ఆచారం మాదిరిగా లుంగీలు కట్టుకుని బుర్ర మీసాలతో ఇంతింత పొట్టలతో ఉన్నవాళ్లు నిజంగానే విలన్స్లా తోచారు పిల్లలకి. హీరో చెల్లెల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? నడుం మీద చెయ్యేసుకుని ఓ గడుగ్గాయ్ సంజయ్ చెప్పిన దాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ అడిగాడు. ఒక్క క్షణం వాళ్ళకేమీ అర్థం కాలేదు. హరగోపాల్ బిత్తరపోయాడు. చిన్నబాబు, అమ్మాయి గారు వెళ్ళిపోతున్నారు, వెనక నుంచి అనుచరుడు చెప్పాడు. కదలబోయాడతను. చుట్టుముట్టేశారు పిల్లలు. ముందు ఆన్సర్ చెప్పండి, కోరస్గా అన్నారు పిల్లలు. టెన్షన్ పడిపోయారు హరగోపాల్ మనుషులు. ఓ పక్కన చుట్టుముట్టేసిన పిల్లలు, ఇంకో పక్క పారిపోతున్న జంట. వాళ్లేమీ ప్రొఫెషనల్ గూండాలు కాదు, పిల్లల్ని తోసేసుకుని పరిగెత్తటానికి. ఓ నిమిషం పాటు వాళ్ల గోలేంటో తెలుసుకోవటానికి ప్రయత్నించారు. ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈలోపు పిల్లల పేరెంట్స్ ఇదంతా చూసి సారీ చెప్పి పిల్లల్ని తీసుకువెళ్లారు. తిట్టుకుంటూ పరుగులాంటి నడకతో బయటపడ్డారు సంజయ్, సౌజన్య. ఈ గోల నుండి ముందుగా బయటపడిన సంజయ్ వెనకాల సౌజన్య వస్తోంది లేంది చూడకుండా రోడ్డు వైపు దూసుకుపోయాడు. ఆమెమో కార్ పార్క్ చేసిన వైపు వెళ్ళింది. కొంత దూరం వెళ్ళి సౌజన్య కనిపించకపోయేసరికి టెన్షన్ పడిపోతూ వెనక్కి తిరిగి వచ్చాడు. సౌజన్య పార్కింగ్ దగ్గరికి వెళ్తోంది. మట్టి బుర్ర. పంటి బిగువన తిట్టి చెయ్యి పట్టుకుని బయటకు లాక్కుపోయాడు. ఈలోపు హరగోపాల్ బృందం వాళ్ళని చూడనే చూశారు. అరుగో, పేమెంట్ మీద అరిచాడొకడు. టాక్సీ అని సంజయ్ గట్టిగా పిలవడం, సర్రున టాక్సీ రావడం, రెప్పపాట్లో వాళ్ళందులోకి ఎక్కడం జరిగిపోయాయి. ఒకడు టాక్సీ నెంబర్ నోట్ చేసుకున్నాడు. ఇంకొకడు జీప్ తెచ్చి ఆపాడు. అందరూ ఎక్కారు. టాక్సీ వెనకాలే ఫాలో అవు, చెప్పాడు హరగోపాల్. ప్లాన్ అంతా పాడైంది. మొహానికి పట్టిన చెమట కర్చీఫ్తో తుడుచుకుంటూ అన్నాడు సంజయ్. మనం కారులో వచ్చాం కదా అని పార్కింగ్ దగ్గరికి వెళ్ళాను, ఉక్రోషంగా అంది సౌజన్య. పార్కింగ్లో ఉన్న కారు తీసి మనం రోడ్డు మీదకి వచ్చేలోగా వాళ్ళు బయటకు వచ్చేసి ఉండేవారు. అట్లీస్ట్ కార్ నెంబర్ నోట్ చేసుకునేవారు. పలానా కంపెనీ కారని గంటలో మన అడ్రస్ తెలిసిపోయి ఉండేది. ఇదంతా నేను ఆలోచించలేదు.
మట్టి బుర్ర కదా, మొహం చిన్నగా చేసుకుని అంది సౌజన్య. సారీ, ఇందాక టెన్షన్లో పడి అన్నాను. మనసులో ఉన్న మాటే వస్తుందిలేండి, టెన్షన్లోనైనా ఆనందంలోనైనా అంది సౌజన్య. అసలు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా సాధించాలన్న కోరిక ఎలా కలుగుతుంది మీకు? ఇలాగే మా మగవాళ్ళని పిచ్చెక్కిచ్చేస్తుంటారు కోపంగా అన్నాడు సంజయ్. నిజమే కదా అని సైలెంట్గా ఉండిపోయింది సౌజన్య. వీళ్ళ సంభాషణ విని టాక్సీ డ్రైవర్ నవ్వుకున్నాడు. సార్, ఏమైనా ప్రాబ్లమా అడిగాడు డ్రైవర్. లవ్ మ్యారేజ్ కష్టాలు, ఏం చేస్తాం, మా ఆవిడ తరపు బంధువులు వెంటపడ్డారు. అవునండి, మీరు తలుచుకుంటే ఈ టాక్సీని విమానం కన్నా స్పీడ్గా నడపగలరు. అచ్చొచ్చిన డైలాగ్ని మళ్లీ విసిరింది సౌజన్య. ఓకే, ఇంతకీ మీరు ఎక్కడ దిగుతారు? టాక్సీ డ్రైవర్ నడుపుతూ అడిగాడు. ఇప్పట్లో ఎక్కడా దిగం, కాబట్టి మీ ఇష్టం వచ్చిన దగ్గర సందులు గొంతులు తిప్పేయండి చెప్పాడు. వెనకాల జీప్ ఫాలో కావడం వ్యూ మిర్రర్లోంచి డ్రైవర్ చూసి క్షణాల్లో విషయాన్నంతటినీ అర్థం చేసేసుకున్నాడు. సాబ్, నాది లవ్ మ్యారేజీనే, కానీ ఇన్ని చేజింగులు లేవు. కట్నం ఇచ్చే బాధ తప్పిందని మా అత్తారు సంతోషించారు. తన లవ్ స్టోరీ చెప్పటం మొదలుపెట్టాడు టాక్సీ డ్రైవర్. రాత్రి 11 వరకు చేజింగ్ సాగుతూనే ఉంది. అంతలో ఉన్నట్టుండి, సాబ్ పెట్రోల్ ఫినిష్, డ్రైవర్ కీచు గొంతుతో అన్నాడు కంగారు పడిపోతూ. ఇప్పుడెలా? ఇద్దరూ ఆందోళనగా అన్నారు. ఇప్పుడు నేను 2-3 ఇరుకు సందుల్లోకి తీసుకువెళ్తాను. ఏదో ఒక మలుపులో చబుక్కున దిగేసి మీరు ఎవరింట్లోనో తలదాచుకోండి. పెట్రోలు ఇంకో 2-3 కిలోమీటర్లు వస్తుంది. వాళ్ళు నా వెంటబడతారు. మీరెక్కడ దిగింది చెప్పనులేండి డ్రైవర్ ఉదారంగా అన్నాడు. థ్యాంక్ యూ 2000 తీసి అతని చేతికిస్తూ, మీ మేలు మర్చిపోను కృతజ్ఞతగా అన్నాడు సంజయ్. మొహమాట పడుతూనే తీసుకున్నాడు డ్రైవర్. వీధి లైట్లు లేని ఏరియాలో సడన్గా టాక్సీ ఆపడం, ఇద్దరూ దిగి పక్కనే ఉన్న ఇంటి వెనక వైపు పరిగెత్తడం, టాక్సీ మళ్లీ స్పీడ్ అందుకోవడం, అదే సమయంలో జీపు ఆ సందులోకి ఎంటర్ కావడం అన్ని క్షణాల్లో చకచకా జరిగిపోయాయి. జీపు వెళ్లే వరకు, ఆ శబ్దం దూరమయ్యే వరకు అలికిడి లేకుండా ఇంటి వెనక నిలబడ్డారు. ఓ 5 నిమిషాలయ్యాక, ఇలా ఎంతసేపు అడిగింది సౌజన్య. ముందు ఈ ఇంటి తలుపు తడదాం, పైన దేవుడున్నాడు అంటూ ఇంటి ముందుకు వచ్చి మెల్లగా తలుపు తట్టారు. 2 నిమిషాలకి ఎవరు అన్న మగ గొంతు వినిపించింది. సౌజన్య సంజయ్ వెనక్కి జరిగింది. తలుపు తెరిచి గుమ్మంలో నించున్న ఆకారాన్ని చూసి ఇద్దరికీ నిలువుగుడ్లు పడిపోయాయి. అలాగే ఆ ఆకారానికి కూడా ఈ ఇద్దరిని చూసి సేమ్ ఫీలింగ్ కలిగింది. మీరు? మేమే, కండక్టర్ కనకారావు గారు, లోపలికి రానిస్తారా? దాదాపు అతన్ని తోసుకుంటేనే లోపలికి అడుగుపెట్టింది సౌజన్య. సంజయ్ కూడా గబగబా లోపలికి వచ్చి తలుపు గడి పెట్టేశాడు. మీరేంటమ్మా ఎప్పుడు అర్ధరాత్రులు షాకులిస్తుంటారు? ఈసారేం కథ వినిపిస్తారమ్మా వ్యంగ్యంగా అన్నాడు కనకారావు. లోపల నుండి ఇంకో మొహం తొంగి చూసింది. ఆ మొహంలో కూడా ఆశ్చర్యజనకమైన భావాలు చకచకా మారి, ఇక చేసేదేమీ లేదన్నట్టు వాళ్ల ముందుకొచ్చి వాలాడు డ్రైవర్ పరమేశం. మీ గురించి చెప్పమని ముక్కు దూలం విరిగేలా కొట్టారు. ముక్కు తుడుచుకుంటూ ఫ్లాష్ బ్యాక్ వినిపించాడు పరమేశం. అంతేనా? వరుసగా 4 రోజులు మన ఇంటి చుట్టూ కాపలా కాయలేదు. ఆఖరికి మా ఆవిడతో బయటికెళ్లాలన్న భయమే. వీడిదేముంది, పెళ్ళాం బిడ్డలు లేనివాడు కాబట్టి ఎట్లా పోయినా పర్లేదు. మళ్ళీ ఏం చేసి వచ్చారు? మా పీక మీదకి ఏం తెచ్చారు? భయంగా అడిగాడు కండక్టర్ కనకారావు. అంతవరకు ఆ ఇంటి గలవాళ్లు ఎవరో, ఆశ్రయం ఇస్తారో లేదో అని టెన్షన్తో ఉన్న సంజయ్కి కనకారావుని పరమేశాన్ని చూడగానే ఆపద్బాంధవుల్లా అనిపించి రిలాక్సింగ్గా ఫీల్ అయ్యాడు. తెల్లారే వరకు షెల్టర్ ఇవ్వండి, తరువాత మా దారిని మేం పోతాం అన్నాడు. మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ మాత్రం సాయం చేస్తారని నమ్మకంతో వచ్చాం, సౌజన్య దీనంగా అంది. పరమేశం కరిగి నీరయ్యాడు. దానికేం భాగ్యం, 2 రోజులైనా ఉండండి అన్నాడు. అవును, మీకు మా ఇళ్ళలా తెలిసింది పాయింట్ పట్టుకుని లాగాడు కండక్టర్ కనకారావు. ఎంత అవమానంగా మాట్లాడుతున్నారండి. బస్ని శరవేగంగా నడిపే పరమేశం గారి ఇల్లెక్కడా అని అడిగాం. టక్కుమని అడ్రస్ దొరికేసింది. సౌజన్య గొప్పగా కోసేసింది. నిజమా? తన్మయత్వం పరమేశంలో ఏరులై ప్రవేశించింది. ఆహా, ఇది వాడిల్లు కాదే, బావమరిది కదా అని బ్రహ్మచారి ఇంట్లో పడుంటానంటే సరేలే ఉండమన్నాను. మనసులో అక్కసునంతా మాటల్లో చూపిస్తూ అన్నాడు కనకారావు. ఇల్లు ఎవరిదైతేనేమండి, ఆ ఇంట్లో ఉండేవారిని బట్టి మిగతా వారికి గౌరవం మర్యాద వస్తుంది. పూలతో సహవాసం మూలంగా దారానికి కూడా సువాసన రావడం లేదు. తన తెలుగు పాండిత్యాన్ని ప్రదర్శించింది సౌజన్య. అంతే అంతే, అయినా బావా, నువ్వింత అనుమానం మనిషివి కాబట్టే అక్క పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు మారకపోతే డైవర్స్ గ్యారంటీ బెదిరించాడు బావమరిది. సరే, ఏదో ఒకటి చెయ్యి, నాకెందుకు మధ్యన సణుక్కుంటూ వెళ్ళిపోయాడు కనకారావు. మీరు ఈ గదిలో పడుకోండి, ఏదైనా అవసరమైతే పిలవండి పరమేశం చెప్పాడు.
కింద వేసున్న 2 చాపల మీద నడుం వాల్చారు సంజయ్, సౌజన్యాలు. వెళ్లబోతున్న పరమేశాన్ని సంజయ్ వెనక్కి పిలిచాడు. ఇక్కడికి ఎవరైనా వచ్చి మా గురించి వివరాలు అడిగితే? అడిగాడు సంజయ్. మళ్ళీ వాళ్ళు వస్తారా? ముక్కు పట్టుకుని భయంగా అడిగాడు పరమేశం. రారు, ఒకవేళ వస్తే? మీరు పెరట్లో దాక్కోవచ్చు అంటూ అభయం ఇచ్చేశాడు పరమేశం. మొత్తానికి నీ పుట్టినరోజు అడ్వెంచరస్గా గడిచింది నవ్వుతూ అన్నాడు సంజయ్. ఫస్ట్ టైం లైఫ్లో ఇంత టెన్షన్ పట్టాం. అవును, ఎందుకొచ్చిన బాధలివి, వాళ్లతో వెళ్ళిపోవచ్చుగా అడిగాడు సంజయ్. మరి ప్రసాదు? ఓహో, ఆలోచిస్తూ ఉండిపోయాడు సంజయ్. అబ్బా, ఇప్పుడు సిగరెట్ తాగాలనిపిస్తోంది సడన్గా అన్నాడు సంజయ్. ఎంత చెత్త అలవాటు! ఇలాంటి అలవాటున్న మీతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంటుంది. సౌజన్య సడన్గా సీరియస్ అయిపోయింది. అతను సీరియస్గా ఆమె వైపు చూశాడు. ఇలా లాభం లేదనుకుని చటుక్కున ప్లేట్ మార్చేసి, నేను మీకు మంచి ఫ్రెండ్ని కదా, నా గురించి ఆలోచించి నా కోసం సిగరెట్ మానేయొచ్చు కదా అంది సౌజన్య. నా విషయాలే నేను సక్రమంగా చూసుకోలేకపోతున్నాను, మీ గురించి ఎక్కడ ఆలోచించను? పోని, ఈరోజు నా పుట్టినరోజు కదా, నాకు గిఫ్ట్గా మానేయండి అంది. ఇంకేం పుట్టినరోజు? గోడ మీదున్న క్లాక్ చూపించాడు. 12:30 అయింది. జగముండి పక్కకి తిరిగి పడుకుందామె. తెల్లవారుజాము 5ంటికి పరమేశం వచ్చి లేపడంతో బద్ధకం వదలక భారంగా కళ్ళు తెరిచారిద్దరు. ఆటో తెప్పించాను, వెలుగు వచ్చేలోగా వెళ్ళిపోండి. ఎందుకన్నా మంచిది 2-3 ఆటోలు మారి వెళ్ళండి చెప్పాడు పరమేశం. మెనీ మెనీ థ్యాంక్స్, ఇప్పటికీ 2 సార్లు మమ్మల్ని రక్షించారు. మీ మేలు జన్మలో మర్చిపోలేము చెప్పిందామె. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా 7ంటికల్లా ఇంటికి చేరుకుని ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. బంగ్లా నిండా జనాలున్నా తుఫాను ముందు ప్రశాంతతలా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. రత్నాకర్రావు హాల్లో రిలాక్సింగ్ చైర్లో కూర్చుని ఉన్నాడు. అతనికి దగ్గరలో బాడీగార్డ్స్ నిలబడి ఉన్నారు. రత్నాకర్రావు చూపు ఎవరి మీద లేదు. గాలికి రెపరెపలాడుతున్న కిటికీ పరదాల్లోంచి ఆకాశాన్ని చూడ్డానికి ప్రయత్నిస్తున్నాడు. అతనికి మాటిమాటికి కొడుకు గుర్తొస్తున్నాడు. ఆ గుర్తు రావడంలో ఏదో ఒక భావమే లేదు. బాధగా, విషాదంగా, క్రోధంగా, అవమానంగా. ఏ భావము స్థిరపట్టం లేదు, అలాగని వదలడమూ లేదు. ఓ నియోజకవర్గ ప్రజలందరినీ తీర్చిదిద్ది ఒక తాటి మీద నడిపించాల్సిన తన కొడుకు తన మాట వినేలా చేసుకోలేకపోయాడు. కొడుకు ఎక్కడున్నాడో కూడా కనిపెట్టలేకపోతున్నాడు. ఎంత పదవిలో ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? కొడుకు పారిపోయాడని ఎవరికీ చెప్పుకోలేని స్థితి. తను చూసిన సంబంధంలో ఏం లోపం ఉందని? బంగారం లాంటి పిల్ల, పరువు ప్రతిష్టలున్న కుటుంబం. ఈ సంఘటనల మూలంగా రాజగోపాలానికి విరోధమైపోయాడు. మొదట్నుంచి రాజగోపాలానికి తమ కుటుంబానికి మంచి సంబంధాలే ఉండేవి. మంచికి చెడుకి రాకపోకలు ఉండేవి. ఇప్పుడు వీడు చేసిన పని మూలంగా ఆగర్భ శత్రువుల్లా తయారయ్యారు. అన్నిటినీ మించి తన మీద పట్టుదలతో రాజగోపాలం రాజకీయాల్లోకి ప్రవేశించే ప్రయత్నాల్లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఇంతకాలం అతను తనకి అండగా నిలబడతాడే తప్ప ప్రత్యక్షంగా పాలిటిక్స్లో లేడు. అతను తనకు ప్రత్యర్థిగా నిలబడాలనుకుంటున్న వార్త నిజమైతే తను రాజకీయాల్లో మట్టికొట్టుకుపోయినట్లే. అతని కుటుంబానికి మొట్టమొదటి నుంచి ఉన్న హంగు, పలుకుబడి ఇవన్నీ అతన్ని విజేతగా నిలబడతాయి, తప్పదు. అయినా తను పెళ్లి రోజు మాట తూలకుండా ఉండాల్సింది. అతను అన్నాడు, తను అన్నాడు. నలుగురిలోనూ అనుకున్న విషయాలు కాబట్టి వెనక్కి తగ్గి ఉండలేకపోతున్నాడు. ఇంతలో ఫోన్ గణగణ మోగింది. బాడీగార్డ్స్ వెళ్లబోయారు. స్నేహ నేను తీస్తాను అని వెళ్ళింది. అవతల వైపు స్వరం వినగానే ఆమెలో ఆశ్చర్యానందాలు తొంగిచూశాయి. అన్నయ్య గట్టిగా అరిచింది ఉద్వేగంతో. అంతే, ఎక్కడి వాళ్ళక్కడ అలర్ట్ అయిపోయారు. రత్నాకర్రావు సైగనందుకుని ఫోన్ నంబర్ ట్రేస్ చేయడానికి ఒకతను బయటకు దూసుకుపోయాడు. క్షణాల్లో కుటుంబ సభ్యులు ఫోన్ దగ్గర చేరిపోయారు. అన్నయ్య ఎలా ఉన్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళు ఎందుకు కనిపించలేదు? అసలు ఎందుకు వెళ్ళిపోయావు? ఇక్కడ మేమందరం ఎంత దిగుల్లో ఉన్నామో తెలుసా? అమ్మకి ఒంట్లో బాగాలేదు. ఇన్నాళ్ల నుంచి అన్నయ్య లేని లోటు ఫీల్ అయిన స్నేహ ప్రశ్న మీద ప్రశ్న అడుగుతోంది. అవతల నుండి సంజయ్ చిన్నగా నవ్వి, నన్నేమైనా మాట్లాడినిస్తావా అన్నాడు. చెప్పన్నయ్యా అంది స్నేహ. నేను బాగానే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. బహుశా డాడీకి తెలిసే ఉంటుంది. ఇంటికి వచ్చే అన్నయ్య. ఇప్పట్లో రాను అన్నాడు సంజయ్. ఏం, అలాగైతే నేను నీతో వచ్చేస్తాను. నీకు అంత కష్టం ఎందుకు? డాడీ ఊరుకుంటారా? అవును, ఆయన ఏమైనా మారారా? ఇప్పుడైనా పిల్లల అభిప్రాయాలకు విలువివ్వాలని తెలుసుకున్నారా? ప్యారలల్ ఫోన్లోంచి ఇదంతా వింటున్న రత్నాకర్రావుకి ఆపుకోలేని కోపం వచ్చింది. మారతాన్రా, నీలాంటి కొడుకుని కన్నాక ఇంకెంత కఠినంగా ఉండాలో తెలిసొస్తోంది. ఒక్కడే కొడుకని గారాబం చేసి నెత్తికెక్కించుకున్న దానికి తగిన ఫలితం చూపిస్తున్నావు. అవతల లైన్ కట్ అయిందన్న విషయం గుర్తించకుండా మాట్లాడేస్తున్నాడు రత్నాకర్రావు.
ఇంక ఊరుకోండి మీరు. ఏదో రకంగా వాడు ఫోన్ చేసింది చాలక ఇంకా మాట్లాడితే వాడింకేం వస్తాడు? ఫోన్ పెట్టేశాడమ్మా స్నేహ నిస్పృహగా అంది. బాబుని చూసి ఇన్నాళ్లైంది. కనీసం వాడి గొంతు విని సంతృప్తి పడదామనుకుంటే అదీ లేకుండా చేశారు మీరు నిరసనగా అంది ప్రభావతి. వాడేమన్నాడో విన్నావా? నేను మారానా అని అడుగుతున్నాడు. వాడి అభిప్రాయాన్ని నేను గౌరవించాలా? నా అభిప్రాయాన్ని వాడు గౌరవించాలా? కన్న తండ్రి మీద కన్న కొడుక్కి నమ్మకం లేకపోతే ఎలా? నేను నా కొడుక్కి మామూలు సంబంధం తీసుకొస్తానా? ఆస్తి అంతస్తు లేని ఇంట్లోంచి పిల్లని తీసుకొస్తానా? వాడు సుఖపడాలనే కదా పెద్ద సంబంధం తెచ్చింది. డాడీ, మీరు కోపం తెచ్చుకోనంటే చెప్తాను. అన్నయ్యకి మొదటి నుంచి మీరు చూసిన సంబంధాలు నచ్చలేదు. అసలు ఈ సిస్టమ్ అంటేనే ఇష్టం లేదు. పెళ్లికి ముందే అమ్మాయికి అబ్బాయికి ఒకరి పట్ల ఒకరికి అవగాహన ఉండాలని నాతో అనేవాడు. ఏంటమ్మా అవగాహన? మీ అమ్మకి నాకు ఏం అవగాహన ఉంది? పెళ్లిపీటల మీద వరకు ఒకరినొకరం చూసుకోలేదు. మేమిద్దరం హ్యాపీగా లేమా? ఇప్పటి తరం వేరు డాడీ. మీ తరం వారంతా తప్పదన్నట్లు అడ్జస్ట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ముందే ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకుని, బలహీనతల్ని క్షమించుకుని, అభిప్రాయాలను మన్నించుకుని స్వేచ్ఛగా ఉండాలనుకున్నారు. ఇవన్నీ నీకు నూరు పోశాడా? అనుమానంగా అడిగాడు రత్నాకర్రావు. ఆహా, అదేం లేదు డాడీ. అప్పుడప్పుడు నాతో చెప్పేవాడు. అదే నేను మీకు చెప్తున్నా. అయినా అన్నయ్య బయటకి కఠినంగా కనిపిస్తాడు. తను చాలా సెన్సిటివ్. ఎప్పటికైనా ఇంటికి తిరిగి వస్తాడు. వస్తాడు. రాడా? రాకపోయినా రప్పిస్తాను. అప్పుడు తెలుస్తుంది నా పట్టుదల ఏంటో పంతంగా అన్నాడు. ఇంకా పట్టుదల ఏంటండి? వాడు రావటం మనకి ముఖ్యం. వచ్చాక వాడి ఇష్ట ప్రకారమే కానిద్దాం. పంతానికి పోయి వాడి మనసును విరిచేయటం భావ్యం కాదు ప్రభావతి అంది బాధని దాచుకుంటూ. కొడుకు చేసింది మంచో చెడో ఆమెకు తెలియదు. తెలిసిందల్లా ప్రేమ. ఆ ప్రేమే కొడుకు ఇష్టాయిష్టాల్ని మన్నించేలా చేస్తోంది. అతని భావాల్ని గౌరవించేలా చేస్తోంది. పైకి ఊకొట్టాడే కాని మనసులో రకరకాల పథకాలు వేస్తూ ఉండిపోయాడు రత్నాకర్రావు. సార్, బాబు ఫోన్ చేసింది పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి. గార్డు చెప్పాడు పరిగెత్తుకుంటూ వచ్చి. సిటీ బస్ విండోలో కూర్చుంది సౌజన్య. ఉదయం 9 గంటలైంది. సంజయ్ పని ఉందని 7 గంటలకే వెళ్ళిపోయాడు. తను సిటీ బస్సులో బయలుదేరింది. ఇక్కడి నుండి తను పనిచేసే ఫ్యాషన్ సెంటర్కి గంట ప్రయాణం. బస్సులో విండో పక్కన కూర్చుని ఆలోచనల్లో జారుకోవడం ఆమెకి ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన అలవాటు. ఊపిరి సలపనివ్వని అభిమానాలు, ఆప్యాయతల నుంచి విపరీతమైన సందడి సుఖాల నుంచి విసిరేసినట్లు హఠాత్తుగా ఒంటరి జీవితంలోకి వచ్చిపడింది. ఒక్కోసారి దిగులుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు అన్నీ విడిచి ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ముక్కు మొహం తెలియని వ్యక్తితో పెళ్లి కుదిర్చారు. అతను ఎలాంటివాడో, అతనికున్న అలవాట్లేంటో తెలియకుండా పెళ్లి చేసుకుని ఆ తర్వాత జీవితాంతం తీరిగ్గా ఏడుస్తూ కూర్చోవడం ఇష్టం లేకే కదా పెళ్లి సమయంలో పారిపోయి వచ్చింది. అయినా ఇప్పుడు మళ్ళీ అందరినీ చూడాలనిపిస్తోంది. అశాంతిగా ఏడుపొస్తున్నట్లుగా ఉంది. ఇంతకాలం సంజయ్ దగ్గర బయటపడకూడదని బింకంగా అల్లరి నటిస్తూ ఉండిపోయింది. కానీ ఈ మధ్య తనకి ఎవరూ లేరు, ఒంటరి అన్న ఫీలింగ్ వస్తోంది. ఆమెకి కృష్ణశాస్త్రి భావుకత గుర్తుకు వచ్చింది. మనసులో పాడుకుంటూ విషాదంగా నవ్వుకుంది. స్టాప్ రావడంతో దిగింది. విజయవాడలో 2 కమర్షియల్ కాంప్లెక్స్లు, బందర్ రోడ్లో 4 స్టార్ హోటల్, కంచికచెర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట లాంటి ఒక మాదిరి టౌన్స్లో రకరకాల వ్యాపారాల్లో కోట్లాది రూపాయల టర్నోవర్ తిరుగుతున్నా రాజగోపాలం ముఖంలో కళ ఏ కోసైనా లేదు. పెళ్లి కూతురు లేచిపోయింది. పెళ్లి కూతురు తన కూతురు కనుక అదొక అవమానం. పెళ్లి కొడుకు లేచిపోయాడు, అది రెండో అవమానం. తనకి తన కూతురికి ఏం తక్కువని పెళ్లి కొడుకు లేచిపోయాడు? అవమాన భారంతో కుంగిపోతున్నాడు రాజగోపాలం. ఆయన అనుచరులు, బంధుమిత్రులు ఆయనతో పాటు దిగాలు పడిపోయారు. అందులో కొందరు ఆవేశపరులు ఇంతకింత రత్నాకర్రావుని దెబ్బ కొట్టి తీరాలని కారాలు మిరియాలు నూరుతున్నారు. త్వరలో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గానైనా నిలబడి గెలిచి రత్నాకర్రావుకి సరైన గుణపాఠం నేర్పాలనే పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నాడు. అయితే రాజగోపాలం నుంచి ఏ విధమైనటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో లోపలే రగిలిపోతున్నారు. హైదరాబాద్లో సౌజన్య కోసం అన్వేషణ సాగిస్తున్న రాజగోపాలం అనుచరులు, తమ్ముళ్ళు ఇద్దరు హరగోపాలం, వేణుగోపాలం 2 రోజుల క్రితం పంపిన వార్త రాజగోపాలాన్ని మరీ కృంగతీసింది. రత్నాకర్రావు కొడుకు సంజయ్ హ్యాపీగా కులాసాగా హైదరాబాద్లో తిరుగుతూ కనిపించాడన్నదే ఆ వార్త. బంగ్లా లోపల కుటుంబ సభ్యుల మనసుల్లో విచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ లేపో పేకోని లేపేయాలి, ఒక అనుచరుడు పగా ప్రతీకారాలతో రగిలిపోతూ అన్నాడు. పక్కనున్న వాళ్ళు అతనేమన్నాడో అర్థం కాక అతనికేసి విస్తుపోతూ చూశారు. సడన్గా వీడేమిటి
ఏదో భాషలో మాట్లాడుతున్నాడని. లేపో పెకో అంటే ఏమిటి? మరదే నాకు చెడ్డ చిరాకు కలిగించేది. లేపో పెకో అంటే లేచిపోయిన పెళ్లి కొడుకు. ఎదురుగా ఉన్న వాళ్ల మీదే కాక తన మీదే తనకు చిరాకు పడిపోతూ కసురుతున్నట్లుగా అన్నాడతను. ఓహో, అదా సంగతి. అయ్యా, నీకే కాదు, మాకు కూడా అలానే చేయాలనే ఉంది. మనకే కాదు, మన మోగులూరు గ్రామ ప్రజలకి, మున్నలూరు, కునికినపాడు, చెవిటికల్లు గ్రామాల ప్రజలకు కూడా ఆ ఉద్దేశమే ఉంది. అంత మాత్రాన చైనా, తైవాన్ దేశాల భాష మాట్లాడక్కర్లేదు. అదేదో బాపుగారి సినిమాలో తీతా అని తీసేసిన తహసీల్దారుకి పేరు పెట్టినట్లు పెట్టనక్కర్లేదు. నీ లెవెల్కి బాపు రమణల భాష అక్కర్లేదు, మరొకడు అన్నాడు అదే స్థాయిలో ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తూ. కత్తులు నూరి పెట్టుకున్నాం, కర్రలు తయారు చేసుకున్నాం, బరిసెలు సిద్ధం చేసి పెట్టుకున్నాం. అయ్యగారి ఆర్డర్స్ లేకే ఆగిపోయాం, ఇంకొకతను అన్నాడు. అరే, నాకు విషయం ఇప్పటికే అర్థం కాలేదు. మన అమ్మాయి గారు ముత్యాల ముగ్గులో సంగీతలా, జీన్స్లో ఐశ్వర్య రాయిలా, ఊరికే మొనగాళ్ళలో శ్రీదేవిలా ఉంటుంది కదా. ఒక్కతే కూతురు కదా. అయ్యగారికి బోలెడు బొచ్చుడు ఆస్తులున్నాయి కదా. చదువుకుంది కదా, తెలివి కలది కదా. కొండ మీద కోతి కావాలన్నా తన కూతురు కోసం తెచ్చిచ్చే మన అయ్యగారున్నారు కదా. అడిగితే ప్రాణాలైనా ఇచ్చే చిన్నయ్యగారులు హరగోపాలం, వేణుగోపాలం గారు ఉన్నారు కదా. ఎందుకని ఆ పెళ్లి కొడుకు లేచిపోయాడు? తలగోక్కుంటూ అన్నాడతను అయోమయంగా ఆకాశంలోకి చూస్తూ. అదలా ఉంచు, రత్నాకర్రావు గారు కూడా కోటీశ్వరుడే కదా. ఆయనకి ఒక్కడే కొడుకు కదా. రోజాలో అరవిందస్వామిలా, సమరసింహారెడ్డిలో బాలకృష్ణలా, బొబ్బిల్ రాజాలో వెంకటేష్లా, బావగారు బాగున్నారాలో చిరంజీవిలా ఉన్నారు కదా. మరెందుకు మన అమ్మాయి గారు లేచిపోయారు? మరొకడి సందేహం. మరందుకే వాళ్ళు లేచిపోయింది. ఎందుకు? సంగీతలా, ఐశ్వర్యరాయిలా, శ్రీదేవిలా 3 రకాలుగా తోచబట్టి పెళ్లి కొడుకు కంగారు పడ్డాడు. అతనేమో అరవిందస్వామిలా, బాలకృష్ణలా, చిరంజీవిలా 3 రకాలుగా కనిపించబట్టే మన అమ్మాయి గారు లేచిపోయారు. ఒకతను గొప్ప నగ్న సత్యం కనిపెట్టిన వాళ్ళ అన్నాడు. నోరు ముయ్యండెహె. అది కాదు అసలు కారణం. ఈ రోజుల్లో ఒకరితో ఒకరు గంటల తరబడి మాట్లాడుకోందే, ఒకళ్ళకొకళ్ళు ఉత్తరాలు రాసుకుందే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇదివరకు ఎవరెంత కట్నం తీసుకుంటే అంత గొప్ప. ఇప్పుడు కట్నం అడిగేవాణ్ణి, ఇచ్చేవాణ్ణి ఇద్దరినీ అసహ్యంగా చూస్తున్నారు. కుర్రాళ్ళు, కుర్రపిల్లలు మారిపోయారా. మారంది పెద్దోళ్లే. అది అసలు కారణం. ఇంకొకడు తీర్మానించేశాడు. అంతలో లోపల నుంచి కబురు వచ్చింది. అయ్యగారు రాజగోపాలం గారు రాజకీయాల్లోకి సీరియస్గానే కాలుబెట్టబోతున్నట్లు. ఆయన కోపాన్ని అలా బయటపెట్టారని బయటున్న వాళ్ళు తెలుసుకుని మహదానంద పడిపోయారు. మోగులూరు అంగన్వాడీ కాంట్రాక్ట్ నాది అన్నాడొకతను. మున్నలూరు తారు రోడ్డు కాంట్రాక్ట్ నాది. పేరకలపాడు చెక్ డ్యామ్ నాది. చందర్లపాడు డొంక రోడ్డు కాంట్రాక్ట్ నాది. ఇలా తలా ఒకడు ఒక్కో రకంగా తమ అయ్యగారు ఎమ్మెల్యే అయితే వచ్చే కాంట్రాక్ట్స్ని పనిచేసుకుంటున్నారు. మన అయ్యగారి ప్రత్యర్థి రత్నాకర్రావు ఎలా కోటీశ్వరుడయ్యారనుకున్నారు? ప్రతి కాంట్రాక్ట్లో కమిషన్. టోల్గేట్ కాంట్రాక్టు మరొకరికి దక్కనివ్వరు. బ్రాందీ షాపుల సిండికేట్లో ఆయనకి, ఆయన వాళ్ళకి 50% వాటా. నందిగామ మెయిన్ రోడ్లో ఒక స్థలం ఈ మధ్య అమ్మకానికి పెట్టారు. ఇంతకీ ఆ స్థలం ఎవరిదనుకుంటున్నారు? మన మోగులూరు చావా రామయ్య గారిది. అది ఆయనకి ఆయన పూర్వీకుల నుండి వచ్చింది. కూతురు పెళ్లి, కొడుకు చదువు కోసమని దాన్ని బేరానికి పెడితే మార్కెట్లో 30 లక్షలు పలికింది. అంతలో వెంకట్రావు అనేవాడు రత్నాకర్రావు దగ్గరికి వెళ్ళి, అది నేను కొంటాను, 20 లక్షలకి ఇప్పించండి, మీకు 5 ఇస్తాను, నాకు 5 లాభం అన్నాడు. వెంటనే ఎమ్మెల్యే రత్నాకర్రావు రంగంలోకి దిగి అది నేను కొంటానని చావా రామయ్య గారికి కబురు పెట్టాడు. రామయ్య భయపడిపోయాడు. ఎమ్మెల్యేని కాదంటే ఏం కొంపు మునుగుతుందోనని. అందుకే 30 లక్షల స్థలాన్ని 20 లక్షలకే ఇవ్వటానికి సిద్ధమైపోయాడు. మరి ఇంత అన్యాయమా? దీనికి పరిష్కారం లేదా? రాజకీయ నాయకుల నుంచి ప్రజలను కాపాడటం ఎలా? ఇలా వారి మాటలు పూర్తవ్వకుండానే ఉగ్రరూపం దాల్చిన రాజగోపాలం బయటకొచ్చాడు. చావా రామయ్య గారిని పిలిపించండి, ఈ రోజే రిజిస్ట్రేషన్ పెట్టించండి. నందిగామ మెయిన్ రోడ్లో ఉన్న ఆయన స్థలాన్ని మనం 30 లక్షలకి కొంటున్నాం, ఉరుము ఉరిమినట్లుగా అన్నాడు రాజగోపాలం. అక్కడున్న ఆయన అనుచరులంతా కొద్ది క్షణాలు దిగ్భ్రాంతికి లోనై ఆ వెంటనే తేరుకుని ఆనందంతో ఉరుకులు పరుగులు తీశారు. మరో 4 గంటలకే రత్నాకర్రావుకి నియోజకవర్గంలో పెద్ద దెబ్బ తగిలింది. తనకి స్థలం అమ్మిన చావా రామయ్యకి కాపలాగా రాజగోపాలం తన అనుచరులు 10 మందిని పంపించాడు. అంతేకాదు, ఈ స్థలం విషయంలో అనవసరంగా తలదూర్చితే దూర్చిన తల ఎవరిదైనా లేచిపోవడం ఖాయమని నియోజకవర్గమంతా చాటింపు వేయించినంత పనిచేశాడు. ఎలక్షన్స్లో రాత్రింబవళ్లు నిద్రాహారాలు లేకుండా తిరిగి గెలిపించిన కార్యకర్తల్ని
గెలిచిన మరుసటి రోజే మర్చిపోయే అలవాటున్న రత్నాకర్ రావుకి మంచి శాస్తి జరిగిందని చాలామంది ఆనందించారు. కథ ఇప్పుడు రసదాయకంలో పడిందని మరికొంతమంది సంతోషపడ్డారు. ఒకరి తప్పు మరొకరి రంగప్రవేశానికి గెలుపుకి హేతు అవుతోందని, మరోసారి రుజువు కాబోతుందని ఇంకొంతమంది గంతులేశారు. తప్పు నా కొడుకే చేశాడా? నా కొడుక్కి ఏం తక్కువైందని రాజగోపాలం కూతురు లేచిపోయింది? వ్యవహారమేంటో నేను తేల్చుకుంటాను చిందులు తొక్కుతున్నాడు రత్నాకర్రావు. రత్నాకర్రావుకి అత్యంత ఆత్మీయంగా చనువుగా ఉండే వ్యక్తి మారుతీరావు. ఏం వ్యవహారం తెలుసుకుంటారు? 66 తప్పులు చేస్తూ డబ్బు కూడబెట్టుకుంటూ టోల్గేట్ మీది కాదా? నియోజకవర్గంలో కాంట్రాక్ట్లు మీకు పర్సంటేజ్ అందకుండా ఎవరికైనా దక్కుతున్నాయా? వందల ఎకరాల తోటలు ఎలా వచ్చాయి? కోటలాంటి ఇల్లు ఎలా కట్టించారు? 7-8 వాహనాల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ప్రొక్లైనర్స్ ఎలా వచ్చాయి? సంపాదన లేని రోజుందా మీ డైరీలో? వీటన్నిటికీ ఏం సమాధానం చెబుతారు? పైగా గతంలో 5 సార్లు మీరు ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు గంటలో ఎన్ని లక్షలు, ఎన్ని వాహనాలు సమకూర్చారు రాజగోపాలం గారు? అయినా మీ సంజయ్ని పెళ్లికి ముందు నీకు రాజగోపాలం గారి అమ్మాయి నచ్చిందా అని ఒక్కసారంటే ఒక్కసారి అడిగారా? మీ కొడుకు అయినంత మాత్రాన సంజయ్కి వ్యక్తిత్వం ఉండక్కర్లేదా? నియోజకవర్గంలోని ప్రజలు అనుకున్నారా సంజయ్ని? మీ రక్తాన్ని మీరు గౌరవించుకోకపోతే మరెవరు గౌరవిస్తారు? పెళ్లిలోంచి లేచిపోయింది ఆ అమ్మాయే కాదు, మీ పుత్రరత్నం కూడా. నా మాట విని కొంచెం తగ్గండి. అయినా నియోజకవర్గ పరిధిలో ఎవరు ఏ స్థలం అమ్మినా మీరే కొనాలా, లేక మీ తరపు వాళ్లే కొనాలా? ఎంత న్యాయం? మీరు వ్యాపారం చేస్తున్నారా, లేక ప్రజాసేవ చేస్తున్నారా? ఒక పేద రైతుకి దక్కాల్సిన 30 లక్షలకి బొక్కపెట్టి 5 లక్షల కమిషన్కి ఆ స్థలాన్ని మరో వెధవకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తారా? దేవుడనేవాడు ఉన్నాడు, అందుకే మీ మధ్య చిచ్చురేగింది. ఫలితం పేద రైతు చావా రామయ్యకి 10 లక్షలు లాభం వచ్చింది. మారుతీరావు కడిగేసినట్లు మాట్లాడటంతో రత్నాకర్రావు నోట మాట రాలేదు. నేను మీ వాణ్ణి, మీ క్షేమం కోరుకునేవాణ్ణి. అది నమ్మితే తప్పు ఇరువైపులా ఉందని గ్రహించండి. మనమే అద్దాల మేడలో ఉన్నాం. రాయి విసరవలసి వస్తే తొలిరాయి మలిరాయి మన అద్దాల మీదకే పడతాయి. మేడ బద్దలైపోతుంది. బ్యాలెట్ బాక్స్కి బొక్క పడుతుంది. లోకంలోదంతా నేనొక్కడే తినాలి, నా భార్యా పిల్లలే సుఖపడాలనే స్వార్థం ఉంటే రాజకీయాల్లోకి రావడం మహానేరం. మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ మీద కమిషన్ తీసుకోకండి అంటే విన్నారా? రేపు రాజకీయాల్లో లేకపోయినా బొబ్బిల్ రాజాలా బతకాలంటే ఇవి తీసుకోక తప్పదని తీసుకున్నారు. ఇప్పుడేమైంది? ఈ విషయాలు నియోజకవర్గం మొత్తం పాకిపోయాయి. కనుక కామ్గా ఉండండి. సంజయ్ బాబు దొరకగానే అతనికి నచ్చిన సంబంధాన్నే తెచ్చి చేయండి. అతని అభిరుచిని, ఆశయాన్ని, ఆలోచనల్ని గౌరవించండి. మారుతీరావు నిరసిస్తున్నట్లుగానే కాస్త కటువుగా అన్నాడు. మారుతీరావు తనకి ఆత్మలాంటి వాడని రత్నాకర్రావుకి బాగా తెలుసు. అందుకే అతను అన్నదానికి మారు మాట్లాడలేదు. తనను తాను సమీక్షించుకునే ప్రయత్నంలో పడిపోయాడు. అవును, కన్నబిడ్డల మీద మమకారం ఉండాలి కానీ మంకుపట్టు ఉండకూడదు. మారుతీరావు అన్నయ్య గారు చెప్పినట్లు మన సంజయ్ని వెతికి తీసుకువచ్చి వాడికి నచ్చిన పిల్లనే ఇచ్చి చేద్దాం. అప్పుడే లోపలికి వచ్చిన రత్నాకర్రావు భార్య ప్రభావతి అంది. అవును నాన్న, ఈ ఒక్కసారికి అన్నయ్యని క్షమించు నాన్న, బతిమలాడుతున్నట్లుగా అంటూ తండ్రి దగ్గరికి వెళ్ళింది స్నేహ. కూతురు వైపు ప్రేమగా చూస్తూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని తలనిమిరాడు రత్నాకర్రావు. అది చూసి ప్రభావతి, మారుతీరావులు సంతోషించారు. సాయంత్రం 5ంటికి ఫ్యాషన్ సెంటర్ నుంచి బయటపడింది సౌజన్య. ఇంటికి వెళ్లే బస్టాప్ వైపు నడవబోయి ఆగింది. ఈ మధ్య తొందరగా ఇంటికి వెళ్తే చాలు, సంజయ్ ప్రసాద్ని ట్రేస్ చేశావా, లేకపోతే నేను హెల్ప్ చేయాలా అంటూ నస పెట్టేస్తున్నాడు. ఈరోజు ఆన్సర్ చేసే ఓపిక లేదు. కాసేపు ఏ పార్క్లోనో కూర్చుని వెళ్లడమే బెస్ట్ అనుకుంది. రవీంద్ర భారతిలో ఏదో మహిళా సంస్థ వారి ప్రోగ్రాం ఉందని, పెద్ద పెద్ద ఫెమినిస్టులందరూ స్పీచ్లు ఇస్తారని కొలిక్ చెప్పడం గుర్తొచ్చింది. ఆ విషయం ఇంట్రెస్టింగ్గా అనిపించడంతో అటు దారితీసింది. వెళ్లేసరికి రంగురంగుల తోరణాలతో స్టేజీ అంతా అందంగా అలంకరించబడి కనిపించింది. ఆడిటోరియంలో చాలామంది ఆడవాళ్లే కనిపించారు. అక్కడక్కడ మగవాళ్లున్నారు, కానీ చాలా తక్కువ. స్టేజీ మీద 5గురు ఆడవాళ్లు, ఒక మగ ఆయన కూర్చున్నారు. ఒక ఆవిడ అప్పటికే ఉపన్యాసం ఇస్తోంది. ఆడవాళ్ల అలంకరణ జిగేల్మనిపిస్తోంది. పట్టుచీరలు, ఒంటి నిండా నగలతో చాలా అసౌకర్యంగా కనిపిస్తున్నారు. కానీ ఆ ఫీలింగ్ని కప్పివేస్తూ పైకి హుందాగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్టేజీ మీదే ఇంకొక ఆవిడ చెవులకి, చేతులకి, మెళ్ళోకి ఏ ఆభరణం లేకుండా నేత చీరలో సాదాసీదాగా ఉంది. ఆ మహిళా సంస్థలోని ఆడవారు ఒక్కొక్కరు వచ్చి ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. అవన్నీ విని ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంది సౌజన్య. కొత్త దీప్తితో ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పక్షిలా ఉల్లాసంగా వచ్చిన సౌజన్యాన్ని చూడగానే థ్రిల్ అయ్యాడు సంజయ్.
ఏంటి విశేషం, చాలా హుషారుగా ఉన్నావు, ప్రసాద్ అడ్రస్ దొరికిందా అని అడిగాడు. కొంచెం తడబడింది. ఆ తత్తరపాటుని మనసులో అణిచిపెట్టి, అవును, ఈరోజు తనని కలిశాను చెప్పింది సౌజన్య. ఒక్క క్షణం అతని మొహం కళ తప్పింది. వెంటనే సర్దుకున్నాడు. లేచి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని ఊపేస్తూ, కంగ్రాట్స్, ఇన్నాళ్లకి నీ శ్రమ ఫలించింది. ఇంకేం బాధ లేనట్లేగా? ఆర్ యూ హ్యాపీ? అతనంతా ఆప్యాయంగా అడుగుతుంటే గుండె గొంతుకులోకి వచ్చిన ఫీలింగ్. చూపుని కప్పేసుకున్న మసకతెర. అన్ని వివరాలు చెప్పావా? పెళ్ళెప్పుడు? త్వరగా డిసైడ్ చేసుకోండి. అసలే మీ వాళ్ళు నిన్ను కనిపెట్టడం కోసం హైదరాబాద్ అంతా గాలించేస్తున్నారు. మొన్నొకసారి దేవుడి దయ వల్ల తప్పించుకున్నాం. ఇంకోసారి ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. ఆమె మాట్లాడలేదు. వెంటనే ఏంటి మాట్లాడావు? పరధ్యానంగా ఆలోచిస్తున్నదల్లా ఉలిక్కిపడి, అదే చెప్పాను, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఓ సంవత్సరం ఆగాలన్నాడు. ఎందుకు ఆగడం? ఇలా ఎంతకాలం ఉంటావు? మీ వాళ్ళకి దొరికిపోతే అడిగాడు సంజయ్. చాలా నచ్చజెప్పాను, కానీ వినలేదు. తనకి శాలరీ పెరగాలని అంటున్నారు. ఎక్స్ప్లెనేషన్కి క్రాస్ ఎగ్జామిన్కి తట్టుకోలేక స్వరంలో ఏడుపు కలగలిసింది. అతనికి అది మరో విధంగా తోచింది. వద్దు సౌజన్య, ఎడవకు. అతనితో ఎలాగైనా నేను మాట్లాడతాగా. మీ పెళ్లి త్వరగా జరిపించే పూచి నాది. అతని అడ్రస్ నాకు చెప్పు అన్నాడు. వద్దొద్దు, ఇంకెవరన్నా జోక్యం చేసుకుంటే తనకి కోపం. నేనే ఎలాగోలా తిప్పలు పడతాను, మీరు కల్పించుకోకండి అన్నది సౌజన్య. వెనక్కి తగ్గాడతను. ఆమె స్నానం చేసి కిచెన్లోకి రాగానే, నేను వంట చేశాను సౌజీ అన్నాడు ఉత్సాహంగా. ఈ రోజు అసలే మనసు బాగోలేదు. అలాంటప్పుడు ఇలాంటి షాకింగ్ న్యూస్లు చెప్తావేంటి? చిన్నగా నవ్వుతూ అంది సౌజన్య. సంజయ్ చిన్నబుచ్చుకున్నాడు. అది చూసి నొచ్చుకుని, సరదాగా అన్నానులే, పద నీ వంట ప్రతాపం చూద్దాం అంది సౌజన్య నిండుగా నవ్వేస్తూ. టేబుల్ మీద 4-5 రకాల డిష్లు కనిపించాయి. మూతలు తీసి చూసింది. ఆకారాన్ని బట్టి అవేం కూరలో ఆమె ఐడెంటిఫై చేయలేకపోయింది. ఇద్దరు కూర్చున్నారు. ఆమె ఒక్కో కూర టేస్ట్ చేస్తోంది. అతను తినకుండా ఆమె వైపే రియాక్షన్ కోసం చూస్తున్నాడు. పర్లేదు, బాగానే ఇంప్రూవ్ చేశావు. ఇంతకీ ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగింది. టక్కున టేబుల్ కింద నుండి ఒక పుస్తకాన్ని బయటకు తీసి చూపించాడు సంజయ్. వంకాయతో 100 వెరైటీలు అన్న టైటిల్ కనపడింది. అంటే ఇవన్నీ వంకాయలతోనే చేశావా? ఆశ్చర్యంగా అంది. గర్వంగా తలూపి, ఇది వంకాయ కూర, ఇది చట్నీ, ఆ పక్కది వంకాయ చారు, నీ ఎడమ చేతి వైపు ఉన్నది వేపుడు. ఇంకా చేయాలనుకున్నాను, కానీ నీదసలే పిట్ట తిండి, అందుకే చేయలేదు. రక్షించావు అంది ఊపిరి తీసుకుంటూ. పొగిడిందనుకుని ముచ్చటగా థ్యాంక్ యూ చెప్పాడు. నెట్ సొల్యూషన్స్ అన్న అక్షరాలు గోల్డ్ కలర్లో సూర్యకిరణాలు పడి దగదగా మెరిసిపోతున్నాయి. 2 అంతస్తుల భవనంలో పై అంతస్తులో ఉన్న కంప్యూటర్ సెంటర్ అది. కిషోర్ దానికి చైర్మన్, సంజయ్ ఎండి. 2 monthsలోనే సంజయ్ ఎన్నో మిరాకిల్స్ చేశాడు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తెచ్చాడు. ఎవరికీ నిమిషం ఖాళీ ఉండటం లేదు. 4-5 పెద్ద కంపెనీల ఏఎంసీలు కూడా రావడంతో ఫ్యూచర్కి డోకా లేకుండా పోయింది. కిషోర్ మధ్య మధ్య వచ్చి వెళ్తున్నాడు. కంపెనీలో సంజయ్ పార్ట్నర్షిప్ తీసుకున్నాడు. కానీ ఏ విషయానికి తన పేరు ఎక్స్పోజ్ కాకుండా చూసుకుంటున్నాడు. తాను నార్త్ ఇండియన్ అని అందరికీ చెబుతూ ఉన్నాడు. గులాబీ రంగులో ఉండే అతని శరీర ఛాయ ఆ మాటల్ని ఎదుటివారు నమ్మేలా చేస్తోంది. ఆఫీస్లో చాలా మంది లేడీ స్టాఫ్కి అతను కలల రాకుమారుడు. అతనితో ఒక పూట డిన్నర్ చేసినా జన్మ ధన్యమైపోతుంది అనుకుంటారు. కానీ ఆ అవకాశం మాత్రం అతను ఎవ్వరికీ ఇవ్వడు. వర్క్కి సంబంధించి అతను వారితో మాట్లాడతాడు. అతని మాట తీరు, ఎవరితోనైనా గౌరవంగా మృదువుగా మాట్లాడటం అతనికి మరింత క్రేజ్ని తెచ్చిపెడుతున్నాయి. ఆ రోజు సౌజన్యకి షాపింగ్ పని ఉండటంతో సంజయ్ కంపెనీ ఇస్తాడేమోనని ఫోన్ చేయాలనుకుని అంతలోనే ఆ ఆలోచన విరమించుకుంది. తనెప్పుడూ అతని కంపెనీ చూడలేదు. అతనికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనిపించింది. అతను బయలుదేరటానికి అరగంట ముందే ఆఫీస్కు వెళ్ళింది. రిసెప్షన్ దగ్గర వేసిన విజిటర్స్ సోఫాలో కూర్చుంది. 5:30 కాగానే 4 అమ్మాయిలు బాస్ వచ్చేస్తున్నారు అంటూ ఎగ్జైటింగ్గా అతని క్యాబిన్ వైపే చూడటం గమనించింది. తను లేచి నిలబడి పక్కకి తప్పుకుంది. కోటు భుజం మీద వేసుకుని ఓ చేత్తో బ్రీఫ్ కేస్ పట్టుకుని వస్తున్నాడు సంజయ్. పక్కనే కిషోర్ ఏదో విషయం సీరియస్గా మాట్లాడుతూ వస్తున్నాడు. అమ్మాయిలంటే ఇతనికి క్రేజ్ ఉందా లేదా అన్న విషయం చెక్ చేయాలని చిలిపి కోరిక కలగడంతో మరింత చాటుకు జరిగింది సౌజన్య. స్టాఫ్ అంతా గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు. హుందాగా తల పంకిస్తూ వెళ్తున్నాడు కానీ వాళ్ల వంక చూడటం లేదు. కిషోర్తో ఏదో చెప్తున్నాడు. తమని దాటి వెళ్లేటప్పుడు సంజయ్ నోట్ నుండి వినిపించిన మాటలకు సౌజన్య దిమ్మెరపోయింది. ఏమన్నాడు? ఎంత క్యాజువల్గా, చాలా స్పష్టంగా. తాను విన్నది నిజమేనా? మాటలు రానట్లు నిలబడిపోయింది. అతన్ని వెళ్ళి ఆపాలన్న మాట కూడా మర్చిపోయింది. బొమ్మలా నిలబడిపోయిన సౌజన్యాన్ని చూసి, మీరు బాస్ని కలవాలన్నారు, ఆయన వెళ్ళిపోతున్నారు, పిలవమంటారా? రిసెప్షనిస్టు ఆత్రంగా అడిగింది.
అవసరం లేదు. కలలోలా బయటకు నడిచింది. జాబ్ కోసమా? మళ్ళీ అడిగిందామె. వేరే పని. బయటకు నడిచింది. అందరూ అర్థం కానట్లు చూస్తూ ఉండిపోయారు. కిందకి వచ్చేసరికి కారు లేదు, వెళ్ళిపోయినట్లున్నాడు. ఇక ఆ పరిస్థితిలో బస్ కోసం వెయిట్ చేసే ఓపిక లేక ఆటోని పిలిచి ఎక్కి కూర్చుంది. ఇన్నాళ్లకి నమ్మలేని నిజం తెలియడంతో మనసంతా ఏదోలా అయిపోయింది. సంజయ్ ఇంత చక్కగా అబద్ధమాడి తనని నమ్మిస్తాడని అనుకోలేదు. తను విన్న మాటల్ని మళ్లీ గుర్తు తెచ్చుకుంది. ఇంటికి వెళితే చాలు, షారన్ ఎప్పుడు వస్తుంది అని ఒకటే గోల. అసలు లేని షారన్ని ఎక్కడి నుంచి తీసుకురాను అంటూ ఇంకేదో చెబుతున్నాడు. ఆ కిషోర్ పగలబడి నవ్వుతున్నాడు. తనో ఫూల్, అతను చెప్పినవన్నీ నమ్మేసింది. అంటే అతను ఎవరినో ప్రేమించి పెళ్లిపీటల మీద నుంచి పారిపోయి రాలేదు. కేవలం తనంటే ఇష్టం లేకే. మరింత దిగులుగా అనిపించింది సౌజన్యకి. అత్యవసరమైన సామాను కొనుక్కుని ఇంటికి వచ్చింది. వచ్చేసరికి ఇల్లంతా కోలాహలంగా ఉంది. రమణమూర్తి బాబాయ్, సుగుణ ఆంటీ, పిల్లలు, సంజయ్ అందరూ ఇంటి ముందు పూల తోటలో కుర్చీలు వేసుకుని కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య సంజయ్ వాళ్ళకి బాగా దగ్గరయ్యాడు. వాళ్లు కూడా సంజయ్ని తమ సొంత మనిషిలాగానే చూస్తున్నారు. సౌజన్య 2 చేతులతోనూ సామాను పట్టుకురావడం చూసి, రమణమూర్తి, అమ్మాయిని ఒక్కదాన్నే మార్కెట్కి పంపించావా? అసలే ఉద్యోగం చేసి వచ్చేసరికి అలసిపోతుంది. బయటి పనులేమైనా ఉంటే నువ్వు చూసుకోవద్దు, మెత్తగా సంజయ్ని కోప్పడ్డాడు. ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసే వెళ్లేవాళ్లం కదా, నువ్వు ఒక్కదానివే ఎందుకు వెళ్లడం? సామాను అందుకుంటూ అన్నాడు సంజయ్. తనని చూడగానే అతని కంట్లో మెరిసిన మెరుపు ఆమె కంటి చూపు దాటిపోలేదు. కోపంగా అతని వైపు చూసి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం మంచిది, అందుకే అలవాటు చేసుకుంటున్నాను అంది సౌజన్య. అర్థం కానట్లు భుజాలెగరేసి ఇంట్లోకి నడిచాడు. వెనకాలే వెళ్ళింది. ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నాం. అసలు మనిద్దరం కలిసి ఉండడమే తప్పు. ఎవరి దోవన వాళ్ళు ఇల్లు వెతుక్కుంటే మంచిది. హ్యాండ్ బ్యాగ్ సోఫాలో విసిరికొట్టి అంది. కుర్చీలో కూర్చుని మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. అందరికీ అలసైపోయాను. ఎలా పడితే అలా ఆడుకుంటున్నారు, గొణుగుతున్నట్లు అన్నా అతనికి వినిపించేలా అంది. ఏదన్నా చెప్పాలంటే డైరెక్ట్గా మాట్లాడు. ఈ సాధింపు ఇండైరెక్ట్ మాటలు నాకసలు నచ్చవు. నేను నచ్చనని తెలుసులే, అందుకేగా పారిపోయి వచ్చావు నిష్ఠూరంగా అంది సౌజన్య. మై గాడ్, అసలు మాటల్ని ఎటు నుంచి ఎటు మార్చేస్తున్నావు? ఏమైంది నీకు? షాపింగ్ చేద్దామని అడగనూ లేదు, నేను నో చెప్పనూ లేదు, మరెందుకు ఇదంతా? అతని మొహం కందగడ్డలా అయిపోతుంది. తగ్గిపోయిందామె. అందుకు కాదులే, నెమ్మదిగా అంది. మరి? ప్రశ్నార్థకంగా నొసలు మొడిచాడు. షారన్ ఎప్పుడు వస్తుంది? అయోమయంగా ఆమె వంక చూసి, దానికి దీనికి ఏంటి సంబంధం అన్నాడు. మనిద్దరం ఇలా కలిసి ఉంటే అందరూ రకరకాలుగా అంటారు అందామె. ఎవరు ఆ అందరూ? రమణమూర్తి బాబాయ్ వాళ్ళు. మొగుడు పెళ్ళాలు కలిసి ఉంటే మీ బాబాయ్ గిట్టదా అన్నాడు వెటకారంగా. మొగుడు పెళ్ళాలా? కోపంగా అంది. నువ్వలాగే చెప్పావు కదా. అవును కదూ, అయినా మనిద్దరం ఇలా ఉండటం నాకు నచ్చడం లేదు. షారన్ కూడా రేపొచ్చాక ఏమైనా అనుకోవచ్చు అంది సౌజన్య. తను అంత నారో మైండెడ్ కాదు అన్నాడు. అయినా ఆ మాటలో బలం లేదు. అయినా రేపొకసారి నేను తనతో ఫోన్ చేసి మాట్లాడాలి అంది మొండిగా. నిస్సహాయంగా తలూపాడు సంజయ్. ఇక్కడతో మన నవలకి ఒక చిన్న బ్రేక్ ఇద్దామండి. తరువాత ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ నవల, నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.